ఎందుకు అన్ని కంపెనీస్ ఇమీడియట్ జాయినర్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, బట్ వాళ్ళ కంపెనీస్కి మాత్రం 60 డే 90 డే నోటీస్ పీరియడ్ ఉంటుంది. నాకు తెలిసింది నేను షేర్ చేసుకున్నాను అని చెప్పేసి ఈ షార్ట్ చేస్తున్నాను. పాయింట్ ఏంటంటే, ఎందుకు కంపెనీస్ ఇమీడియట్ జాయినర్స్ని ప్రిఫర్ చేస్తారంటే, వాళ్ళ ప్రాజెక్ట్ డెడ్ లైన్స్ ఉంటాయి, కొన్ని క్లయింట్ కమిట్మెంట్స్ ఉంటాయి, అండ్ ఇంకా కొన్ని కంపెనీస్లో ఎంప్లాయీస్ రిజైన్ చేస్తారు కాబట్టి సో వాళ్ళ రీప్లేస్మెంట్ కోసం. ఎందుకు నోటీస్ పీరియడ్ పెడతారు అని అంటే, ఇప్పుడు ఇన్ కేస్ ఒక క్యాండిడేట్ రిజైన్ చేస్తే సో రీప్లేస్మెంట్కి కొంచెం టైం పడుతుంది కదా, సో దానికోసమని. నెక్స్ట్ కేటీకి కొంచెం టైం పడుతుంది కదా, దానికి ఇంకా ఆల్రెడీ రన్ అవుతున్న ప్రాజెక్ట్ ఉంటుంది కాబట్టి సో ఇన్ కేస్ ఒక క్యాండిడేట్ రిజైన్ చేసి తనకి ఇమీడియట్గా రిలీవింగ్ ఇస్తే ఇబ్బంది అవుతుంది కదా, సో అందుకు వాళ్ళు ఒక సెట్ ఆఫ్ నోటీస్ పీరియడ్ అనేది సెట్ చేస్తారు. సో ఇప్పుడు ఇక్కడ వస్తున్న ప్రాబ్లం, రిక్రూటర్స్కి ఏంటి ప్రాబ్లమ్ అండ్ క్యాండిడేట్స్కి ఏంటి ప్రాబ్లం అంటే, ఇప్పుడు మంచి క్యాండిడేట్ అనుకోండి, ఆ రోల్కి బాగా సెట్ అవుతారు. కంపెనీ ఆ క్యాండిడేట్ గురించి నోటీస్ పీరియడ్ ఉందని వెయిట్ చేయలేదు కదా, ఆ నోటీస్ పీరియడ్లో స్టక్ అయిపోయి ఉంటాడు క్యాండిడేట్. ఇప్పుడు రిక్రూటర్కి ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు నోటీస్ పీరియడ్ ఉన్న క్యాండిడేట్స్ని తీసుకుంటే వాళ్ళు వేరే ఆఫర్తో వెళ్ళిపోతారు, సో అప్పుడు ఈ ప్రాసెస్ అంతా వేస్ట్ అయిపోద్ది. ఇన్ కేస్ వాళ్ళు ఇమీడియట్ జాయినర్ దొరకాలి అని అంటే కొంచెం ఛాలెంజింగే. అదే నోటీస్ పీరియడ్ క్యాండిడేట్ని కంపెనీ యాక్సెప్ట్ చేయదు, క్యాండిడేట్ చాలా బాగున్నప్పటికీ. సో ఇప్పుడు ఏది చేస్తే బాగుంటుందని మీకు ఏమైనా ఒపీనియన్స్ ఉంటే కమెంట్స్లో పెట్టండి, నేను చూస్తాను. మీకు ఈ ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.